హాయ్, వెల్కమ్ టు సత్య ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు నా యొక్క హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి 7 మంత్స్, దాదాపు 7 మంత్స్ అయిపోయి 10 days అవుతుంది. సో దిస్ ఈజ్ మై హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్. 7 మంత్స్ అవుతుంది. నేను దాదాపుగా 3 months వరకే ఆ యొక్క ఫినాస్ట్రైడ్ కానీ లోషన్స్ కానీ యూజ్ చేశాను. ఓన్లీ 3 months వరకు యూజ్ చేశాను. ఆఫ్టర్ 3 months ఆ తర్వాత నేను యూజ్ చేయలేదు. ఇంకా ఎలాంటి మందులు కూడా ఇంతవరకు వాడడం జరగలేదు. ఓన్లీ అప్ టు 3 months మాత్రమే నేను మోనాక్సిడిల్ ఫినాస్ట్రేట్ టాబ్లెట్స్ కానీ ఇంకా వేరే మిగతా టాబ్లెట్స్ కానీ వాడడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అన్నీ బంద్ చేశాను. జనరల్గానే ఇక నేను ఉండడం జరిగింది. సో ఇప్పటి వరకు 7 months అయిపోయి 10 days అవుతుంది. 7 months 10 days అవుతుంది. సో దిస్ ఈజ్ మై రిజల్ట్. నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చేసి ఇలా జరిగింది. దిస్ ఏరియా గ్రేడ్ 6 బాల్నెస్. సో నాకు దాదాపు 5,000 గ్రాఫ్ట్స్, 4,500 కంటే ఎక్కువనే, దాదాపు 5,000 గ్రాఫ్ట్స్ వరకు పెట్టడం జరిగింది. సో మై డోనర్ ఏరియా కూడా కవర్ అయిపోయింది. ఇప్పటికి నేను 2 సార్లు హెయిర్ కటింగ్ చేయించాను. 2 times హెయిర్ కటింగ్ 2 times చేయించాను. సో ఇది నా యొక్క రిజల్ట్, మీరు చూడొచ్చు. ఇలా చేయించాను. 4,500 కంటే ఎక్కువనే, అంటే దాదాపు 5,000 గ్రాఫ్ట్స్. సో ఇంతవరకు ఇలాంటివి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. ఇంకా కొంచెం థిన్గా అనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం థిక్గా ఉంటే ఈ లైటింగ్ పడ్డప్పుడు స్కాల్ప్ అనేది కనబడుతూ ఉన్నది. లైటింగ్ పడ్డప్పుడు స్కాల్ప్ అనేది విజిబుల్గా కనిపిస్తున్నది. ఇంకా కొన్ని రోజులు పోతే 1 year వరకు అయితే ఇంకా థిక్నెస్గా వస్తే ఇంకా అది కూడా కవర్ అవుతుందో చూడాలి. మరి మొత్తానికి దిస్ ఈజ్ మై 7 months ఆఫ్టర్ 10 days హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.